నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 ఆగస్టు 13 గురువారం నాడు మీకు కొత్త ప్రయత్నాలు, ముఖ్యమైన సంభాషణలు మరియు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6:06 తర్వాత చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించి మిథున రాశికి 3వ స్థానంలో సంచరిస్తాడు. దీంతో మీలో ధైర్యం, కమ్యూనికేషన్ మరియు కొత్త పనుల్ని ప్రారంభించాలనే ఉత్సాహం పెరగవచ్చు. చిన్న ప్రయాణం లేదా అనుకోని ఫోన్ కాల్ ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందే అవకాశం ఉంది. అయితే మీకు శ్రీ గురు మరియు బుధ గ్రహ అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం చాలా ఉపయోగపడుతుంది. ఉన్నత అధికారులతో మాట్లాడే అవకాశం వస్తే మీ ఆలోచనల్ని స్పష్టంగా చెప్పండి. గతంలో మీరు చేసిన ప్రయత్నానికి సంబంధించిన సమాచారం రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫోన్ కాల్ లేదా ఇంటర్వ్యూ సమాచారం అందే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా కొత్త ఆర్డర్లు రావచ్చు. కమ్యూనికేషన్, ఆన్లైన్ మార్కెటింగ్, విద్యా రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపించవచ్చు. ఆర్థికంగా ఈ రోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గురు ప్రభావం వల్ల ఆదాయం, పొదుపు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి మద్దతు లభించే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు విషయంలో కదలిక రావచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు లేదా కొత్త భాగస్వామ్యాల్లోకి వెళ్లే ముందు పూర్తిగా వివరాలు తెలుసుకోండి. కుటుంబం, ప్రేమ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి అపార్థాలు తొలగి సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది. అయితే మీ అభిప్రాయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దకుండా ఓర్పుగా మాట్లాడండి. ప్రత్యేక హెచ్చరిక: ఈ రోజు తొందరపాటు మాటలు, అనవసర వాదనలు మరియు నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మడం వల్ల ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, పత్రాలు, ఆన్లైన్ లావాదేవీలు మరియు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కెరీర్ లో ఫలితాలు ఆలస్యమైన క్రమశిక్షణ వదులుకోవద్దు. ఈ రోజు పరిహారం గురువారం కావడంతో శ్రీ దత్తాత్రేయ స్వామిని లేదా శ్రీ సాయిబాబాని స్మరించి ఓం శ్రీ గురవే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే మిథున రాశి అధిపతి బుధుడు అనుగ్రహం కోసం వీలైతే పచ్చపెసళ్ళు అవసరమైన వారికి దానం చేయండి. ఈ పరిహారాల జ్ఞానం, వాక్చాతుర్యం మరియు ఆర్థిక స్థిరత్వానికి సాంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు మిథున రాశి వారి లక్కీ నెంబర్ 5, అనుకూల రంగు ఆకుపచ్చ, అనుకూల సమయం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు శ్రీ గురు మరియు బుధ గ్రహ అనుగ్రహం కావాలంటే కామెంట్ లో ఓం శ్రీ గురవై నమః అని టైప్ చేయండి. ఇలా ప్రతిరోజు రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.